నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు భారత్ బంగ్లాదేశ్ మధ్య సరికొత్త స్నేహ గీతం 22 ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు తీస్తా జల వివాదం పరిష్కారానికి ప్రధాని మోదీ హామీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ధోరణితో దక్షిణాసియాకు ముప్పు పాకిస్తాన్పై పరోక్షంగా మోదీ విమర్శలు నడత మార్చుకోవాలని హితవు ఎన్నికల హామీలకు పార్టీలను జవాబుదారీ చేయాల్సిందేనన్న సీజేఐ అత్యధిక పక్షాలు వాగ్దానాలను నెరవేర్చడం లేదన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విశాఖ తీరాన విజ్ఞాన ఖనిగా జలంతర్గామి విధ్వంసక విమానం చంద్రబాబుకు అందజేసిన తూర్పు నావికాదళం అద్భుతంగా తీర్చిదిద్దుతామన్న సీఎం వాన నీటిని ఒడిసి పడితేనే ప్రగతి సాధ్యమన్న చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల్లోని చెక్ డ్యాంలకు సహకరించే విద్యార్థులకు మార్కులిస్తామని ప్రకటన జీఎస్టీ బిల్లుతో పాటే రిజర్వేషన్ల పెంపుపై తీర్మానాలకు కేసీఆర్ సర్కార్ కసరత్తు తమిళనాడు తరహాలో కేంద్రాన్ని ఒప్పించేందుకు సమాలోచనలు రేపటి నుంచి దేశవ్యాప్తంగా తలపెట్టిన లారీల సమ్మె విరమణ బీమా పెంపుపై ఐఆర్డీఏతో ఫలించిన చర్చలు 27% పెంపునకు సంఘాల అంగీకారం తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు రేపటి నుంచి 4 రోజులు వడగాల్పులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక రక్షణ పౌర అణు ఇంధనం వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారమే లక్ష్యంగా భారత్ బంగ్లాదేశ్ 22 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి 4 రోజుల భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఇరు దేశాలు ఈ మేరకు సరికొత్త స్నేహగీతం ఆలపించాయి బంగ్లాదేశ్ అభివృద్ది రక్షణ అవసరాల కోసం $500 కోట్ల రుణ సాయం ప్రకటించిన మోదీ తీస్తా నదీ జలాల పంపకంపై 7 ఏళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభనకు త్వరలో తెరదించుతామని హసీనాకు హామీ ఇచ్చారు భారత్ బంగ్లాదేశ్ మైత్రిని నూతన శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రధానులు కీలక అడుగు వేశారు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో భేటీ అయిన నరేంద్ర మోదీ షేక్ హసీనా భారత్ బంగ్లాదేశ్ వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేయడంపై విస్తృత చర్చలు జరిపారు రక్షణ పౌర అణు ఇంధనం న్యాయం వైద్యం సహా ఇతర కీలక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు ఇందుకు అనుగుణంగా 2 దేశాల మధ్య 22 ఒప్పందాలు కుదరగా సంబంధిత పత్రాల్ని 2 దేశాల మంత్రులు అధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు భారత్ బంగ్లాదేశ్ మధ్య అనుసంధానతను మరింత పెంచే లక్ష్యంతో కొత్తగా రైలు బస్సు సేవల్ని ఇద్దరు ప్రధానులు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు బంగ్లాదేశ్లోని ఖుల్నా నుంచి కోల్కతా వరకు ప్రయాణించే మైత్రి ఎక్స్ప్రెస్ ను కోల్కతా ఖుల్నా ఢాకా బస్ను బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు రాధికాపూర్ బిరోల్ రైల్ లింక్ ను ప్రారంభించిన మోదీ హసీనా నుమాలీగఢ్ చమురు శుద్ధి కేంద్రం నుంచి సరకు రవాణా రైలుకు పచ్చజెండా ఊపారు షేక్ హసీనా భారత పర్యటన భారత్ బంగ్లాదేశ్ మైత్రిలో సువర్ణ అధ్యాయమని మోదీ వ్యాఖ్యానించారు బంగ్లాదేశ్ అభివృద్ధి యాత్రలో భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు We are a long-standing and trusted development partner of Bangladesh. India and Bangladesh are also determined that the fruits of our cooperation must benefit our people. In this context, I am happy to announce a new concessional line of credit of $4.5 billion for the implementation of projects in priority sectors of Bangladesh. This brings our resources allocation for Bangladesh to more than $8 billion over the past 6 years. ఇంధన రంగంలో భారత్ బంగ్లాదేశ్ సహకరించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మోదీ చెప్పారు తీస్తా జలాల పంపకంపై సుదీర్ఘకాలంగా నెలకొన్న ప్రతిష్టంభనకు త్వరలోనే తెరదించుతామని హసీనాకు హామీ ఇచ్చారు రక్షణ రంగంలోనూ బంగ్లాదేశ్ సామర్థ్యాన్ని పెంచడంలో భారత్ అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు We have the greatest admiration for Prime Minister Sheikh Hasina's firm resolve in dealing with terrorism. Her government's zero-tolerance policy towards terrorism is an inspiration for all of us. We agreed that peace, security
and development for our people and for the region will remain central to our engagement. Today, we have also taken a long overdue step by signing an agreement on close cooperation between our armed forces. I am also happy to announce a line of credit of $500 million to support Bangladesh defense-related procurement. In implementing this line of credit, we will be guided by Bangladesh needs and priorities. భారత్ బంగ్లాదేశ్ బంధం మరింత బలపడుతుందని బంగ్లాదేశ్ ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. We discussed the issues of water resources management, including sharing of water of common rivers, including Tista. I sincerely believe that we shall be able to get India's support in resolving these issues expeditiously. అంతకుముందు బంగ్లాదేశ్ ప్రధానికి ఘన స్వాగతం లభించింది. రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పించిన తర్వాత రాష్ట్రపతి భవన్ చేరుకున్న షేక్ హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం భారతీయ సైనికుల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత మోదీ మంత్రివర్గ సహచరుల్ని హసీనాకు పరిచయం చేశారు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు ధ్వజమెత్తారు. ఆ దేశ ఆలోచన ధోరణి నుంచి ప్రపంచ శాంతి, సుస్థిరత, అభివృద్ధికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన భారతీయ సైనికుల్ని స్మరించుకునేందుకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో పాల్గొన్న మోదీ పాకిస్తాన్పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా ఉగ్రవాద భావజాలాన్ని పాక్ విడనాడాలని హితవు పలికారు. मेरा स्पष्ट मत है कि मेरे देश के साथ ही भारत का हर पड़ोसी देश प्रगति के मार्ग पर अग्रसर हो और इसलिए हर देश के प्रति हमने सदैव मित्रता का हाथ बढ़ाया है. लेकिन दुख की बात है कि इन दो विचारधाराओं के विपरीत भी दक्षिण एशिया में एक मानसिकता है. ऐसी सोच जो कि आतंकवाद की प्रेरणा तथा उसकी पोषक है. ऐसी सोच जिसका वैल्यू सिस्टम मानवता पर नहीं अपितु हिंसा, अतिवाद, आतंक पर आधारित है. जिसका मूल उद्देश्य है टेररिस्ट द्वारा टेररिज्म फैलाना. एक ऐसी सोच जिसके नीति निर्माताओं को मानववाद से बड़ा आतंकवाद लगता है, विकास से बड़ा विनाश लगता है, विश्वास से बड़ा विश्वासघात लगता है. यह सोच हमारे समाज के शांति तथा संतुलन और उसके मानसिक तथा आर्थिक विकास के लिए सबसे बड़ा चैलेंज है. हमारी हार्दिक अभिलाषा है कि क्षेत्र के सभी देशों के सिटीजन्स सफलता और समृद्धि की ओर बढ़े और इसके लिए हमारे सहयोग के द्वारा हमारे द्वार सदा सदा खुले रहें. लेकिन इसके लिए आतंकवाद और आतंकवादी सोच का त्याग अनिवार्य है. భారత నావికాదళంలో దాదాపు 3 దశాబ్దాలు కీలకంగా పనిచేసిన TU-142M యుద్ధ విమానం త్వరలో విశాఖ తీరంలో సందర్శనశాలగా విజ్ఞానాన్ని పంచనుంది. తూర్పు నావికాదళం నుంచి TU-142Mను అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ బీచ్లోని జలంతర్గామి మ్యూజియం ఎదురుగా యుద్ధ విమానాన్ని అతిపెద్ద మ్యూజియంగా అభివృద్ది చేస్తామని ప్రకటించారు. ప్రచన్న యుద్ధ కాలం నుంచి 29 ఏళ్ల పాటు నిర్విరామంగా భారత నావికాదళంలో విశిష్ట సేవలు అందించిన యుద్ధ విమానం TU-142M ఇకపై విశాఖ తీరంలో వీక్షకులకు నేవీ విషయాలు తెలిపే విజ్ఞాన కేంద్రంగా మారనుంది. దాదాపు 3 దశాబ్దాల పాటు దేశ సరిహద్దుల్లో పహారా కాసిన ఆ యుద్ధ విమానాన్ని విధుల నుంచి ఉపసంహరించిన తరువాత చంద్రబాబు సర్కార్ విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ సర్కార్కి నావికాదళం అందించింది. చెన్నై నుంచి వచ్చిన ఈ యాంటీ సబ్మెరైన్ యుద్ధ విమానానికి ముఖ్యమంత్రితో పాటు కేంద్ర పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు, కొందరు ఆంధ్రప్రదేశ్ మంత్రులు స్వాగతం పలికారు. INS డేగాలో జరిగిన ఓ కార్యక్రమంలో తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి HCS బిస్త్ చేతుల మీదుగా చంద్రబాబు విమానాన్ని స్వీకరించారు. విమానంలో పనిచేసే సిబ్బందికి జ్ఞాపికలు అందించారు. 2003లో కుర్సరా ఆ రోజు తీసుకొచ్చాం, బీచ్లో పెట్టాం. అది ఒక టూరిజం కోసం ఒక మాన్యుమెంట్ గా మిగిలింది. ఈరోజు ఇంకా దీనికి కూడా పేరు ఏం పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది దానికి ఎదురుగా ఈ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఆంధ్ర యూనివర్సిటీ పక్కనే దీనికి ప్లేస్ నిర్ణయించి అక్కడ ఉండే ఏరియా అంతా తీసేసుకుంటున్నాం. కొద్దిగా అవసరమైతే యూనివర్సిటీలో ఉండే ల్యాండ్ కొద్ది తీసుకుని దీనికి సెపరేట్ చేసి ఇక్కడ పెడతాం. గార్డెన్స్ డెవలప్ చేస్తాం. లైట్ అండ్ సౌండ్ షో ఉంటుంది.
53 మీటర్ల పొడవు, 12.12 మీటర్ల ఎత్తు, 90,000 కిలోల బరువు ఉండే TU-142M 95,000 కిలోల వరకు బరువు మోసుకెళ్లగలదు. ఈ విమానం ఒక్కో రెక్క పొడవు 40 మీటర్లు ఉంటుంది. 29 ఏళ్ల కాలంలో 30,000 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ విమానం ఒక్క ప్రమాదానికి కూడా గురికాకపోవడమే దీని ప్రత్యేకతని బిస్తు తెలిపారు. This aircraft is an anti-submarine aircraft, and during the Cold War between the United States and the former Soviet Union, this was the most feared aircraft by the NATO allies, and could hunt for submarines, nuclear submarines very deep in the ocean, and this was called Bear by the NATO. గతేడాది జులైలో బంగాళాఖాతంలో కనిపించకుండా పోయిన నావికాదళ విమానం AN-32లోని 5 విశాఖ వాసుల కుటుంబాలకు చంద్రబాబు 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను పరిహారంగా అందించారు. ప్రతి వానబొట్టును ఒడిసిపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన నీరు ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ఏడాది 19,000కు పైగా చెక్ డ్యాంలు నిర్మిస్తామని తెలిపారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించేందుకే చెక్ డ్యాంల నిర్మాణమన్న బాబు గ్రామీణ ప్రాంతాల్లోని చెక్ డ్యాంల నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించే విద్యార్థులకు మార్కులు ఇస్తామని ప్రకటించారు. పొలాల్లో పంట కుంటలు తవ్వే విధంగా రైతులు ఆలోచించాలన్న ఆయన ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మించి ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేస్తామని పునరుద్ఘాటించారు. మన రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా కరువుని పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితి రావాలి. ఈ రాష్ట్రంలో పడిన వర్షపు నీటి భూగర్భ జలాలుగా మార్చుకోవడం, ఎక్కడికక్కడ ఏ గ్రామంలో వర్షపు నీరు పడితే ఆ నీళ్లు భూగర్భ జలాలుగా మారిస్తే పైన నీళ్లుంటాయి, ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కడికక్కడ చెరువులు, చెక్ డ్యాములు, కంట్రోల్ ట్రెంచ్లు, రిజర్వాయర్లు ఇలాంటివన్నీ పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకోవడం, అదే మరి పంట పంటల తవ్వకం కూడా పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్ల పెంపు దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ కేంద్రం ముందుకు వెళ్లేందుకు సిద్దమవుతోంది. జీఎస్టీ బిల్లుతో పాటే రిజర్వేషన్ల పెంపు అంశంపై శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని భావిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసే విషయమై తెరాస సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 95% హామీలు నెరవేర్చామని చెబుతోన్న కేసీఆర్ సర్కార్ మిగిలిన హామీలకు కార్యరూపం ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ముఖ్యంగా మైనార్టీలకు 12, గిరిజనులకు 12% రిజర్వేషన్ల పెంపు అంశంపై కసరత్తు చేస్తోంది. ఈ విషయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారులు సుధీర్, చెల్లప్ప నేతృత్వంలోని కమిషన్లు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు అందించాయి. ముస్లిం మైనార్టీలకు మతపరంగా కాకుండా సామాజిక, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వెనుకబాటుదనం ఆధారంగా బీసీఈ కోటాలో ముస్లింలు 4% రిజర్వేషన్లు పొందుతున్నారు. ఈ శాతం పెరిగితే తెలంగాణలో రిజర్వేషన్ల శాతం 50% మించుతుంది. ఇందుకోసం తమిళనాడు తరహా రిజర్వేషన్ల విధానం కోసం 9వ షెడ్యూల్లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఒక్క మైనార్టీ రిజర్వేషన్ల అంశమే కాకుండా అన్ని వర్గాల రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ఒకేసారి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తోంది. తమను గిరిజనుల్లో చేర్చాలని వాల్మీకి బోయలు ఎప్పటినుంచో కోరుతున్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్ ఉంది. తమను ఎస్టీలో చేర్చాలని రజకులు కోరుతున్నారు. ముదిరాజులను బీసీ ఏ గ్రూప్ లో చేర్చాలనే ప్రతిపాదన బీసీ కమిషన్ వద్ద ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా రిజర్వేషన్ల శాతం పెంపు ప్రతిపాదనను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీ బిల్లును అన్ని రాష్ట్రాల శాసనసభలు ఆమోదించాల్సి ఉంది. జీఎస్టీ కోసం అసెంబ్లీని సమావేశపరిచే సమయంలోనే రిజర్వేషన్ల పెంపు అంశంపై చర్చించి ఆమోదం పొందేలా చూడాలన్నది కేసీఆర్ సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది. తద్వారా రిజర్వేషన్ల పెంపు అంశాన్ని కేంద్రం ముందుకు తీసుకుపోయేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను మర్చిపోవడం రాజకీయ పార్టీలకు సర్వసాధారణంగా మారిందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో ఎన్నికల ప్రణాళిక అమలుపై ఆయా రాజకీయ పార్టీలు జవాబుదారీతనం వహించేలా చట్టాల్లో మార్పులు రావాలని అభిప్రాయపడ్డారు. ఎన్నికల అంశాలతో ముడిపడి ఆర్థిక సంస్కరణలు అన్న అంశంపై ఢిల్లీలో జరిగిన సదస్సుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కలిసి హాజరైన జస్టిస్ ఖేహర్ రాజ్యాంగంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాల సాధన దిశగా ఎన్నికల ప్రణాళికలు సిద్ధం కావాలని అభిలషించారు. No consequences occur whether promises are fulfilled or not. Every political party brazenly finds an excuse of not reaching consensus amongst allied partners. Even our legal system provides for no consequences to be suffered by political parties if promises made in the manifesto are not fulfilled.
uninformed citizenry with a short-term memory forgets. The election manifestos, therefore, become a mere piece of paper. సమస్యల పరిష్కారం కోరుతూ రేపటి నుంచి తలపెట్టిన దేశవ్యాప్త లారీల సమ్మెను లారీ యజమానుల సంఘం విరమించుకుంది. హైదరాబాద్లోని బీమా నియంత్రణ సంస్థ అధికారులతో చర్చలు ఫలించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వాహనాల బీమా ప్రీమియంను 50% పెంచాలని బీమా నియంత్రణ సంస్థ ప్రతిపాదించగా లారీల యజమానుల సంఘం వ్యతిరేకిస్తూ వారం రోజులుగా సమ్మె చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రభుత్వాలు స్థానిక సమస్యలపై సానుకూలంగా స్పందించడంతో తెలుగు రాష్ట్రాల వరకు సమ్మె విరమించారు. ఇవాళ హైదరాబాద్లో బీమా నియంత్రణ సంస్థతో జరిగిన చర్చల్లో బీమా ప్రీమియంను 27% పెంచేందుకు అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త బంద్ను లారీ యజమానుల సంఘం రద్దు చేసింది. వైకాపా అధ్యక్షుడు జగన్ ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఆర్థిక నేరాల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తి చట్టాలు, రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసమే తాము పనిచేస్తున్నామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని పడగొడతానంటూ జగన్ వ్యాఖ్యలు చేసిన తర్వాతే రాష్ట్రాభివృద్ది కోసం వైకాపాను వీడి ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వచ్చారని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతో భాజపాలోకి వలసలు వస్తున్నాయన్న ఆయన అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ తెలుగుదేశంలోకి వలసలు పెరిగాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్లోనే రైతు రుణమాఫీ జరిగిందని తెలిపారు. వీళ్ళు ఎన్నిసార్లు తీసుకోలేదు మనుషుల్ని? మీరు పాత చరిత్ర చూస్తే మా పార్టీ వాళ్ళని తీసుకోలేదా? టీఆర్ఎస్ పార్టీని తీసుకోలేదా? ఆ రోజు మీకు వచ్చినప్పుడు మాత్రం ఆనందం, ఈ రోజు మీతో డిఫర్ అయితే మీకు ఇక్కడ ఈ వ్యక్తి మీ నేషనల్ లెవెల్లో డిబేట్ చేసి స్థాయి ఏంటి, ప్రవర్తన ఏంటి, నీ నీతి నిజాయితీ ఏంటి? నిన్నే కలకత్తాలో రైడ్ జరిగితే ఒక షెల్ కంపెనీ ద్వారా 1400 కోట్ల రూపాయలు విదేశాలకు పంపించారు వచ్చింది. అందులో నీ పాత్ర ఉందని ఈడీ ట్వీట్ ఇచ్చారు, ట్విట్టర్లో చెప్పారు. దానికి సమాధానం చెప్పని. విజయవాడ పడమటలంకలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మికంగా పర్యటించారు. జాస్తివారి వీధిలో నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చిన ఆయన స్థానిక తెలుగుదేశం కార్పొరేటర్, పార్టీ సీనియర్ నేత చెన్నుపాటి గాంధీ ఇంటికి వెళ్లారు. గాంధీ ముఖ్యమంత్రికి ఎదురెళ్లి స్వాగతం పలికారు. కార్పొరేటర్ గాంధీ తాటాకు ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇంటి లోపలికి వెళ్లాలంటే బాగా తల ఉంచితే తప్ప సాధ్యం కాదు. ఫలితంగా కార్పొరేటర్ గాంధీ కుటుంబ సభ్యులంతా ఇంటి వరండాలోనే చంద్రబాబుకు ఆత్మీయ ఆహ్వానం పలికారు. అందర్నీ పేరు పేరున పలకరించారు. చిన్నారులు తమ ఇళ్లలోని చెట్ల నుంచి పువ్వులను తెంపి తీసుకొచ్చి ముఖ్యమంత్రికి అందజేశారు. పిల్లలతో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. కాలినడకన సుమారు పావుగంటకు పైగా పడమటలంక ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు అనంతరం ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు ఇంటికి వెళ్లారు. నూతన వధూవరులైన అశోక్ కుమారుడు, కోడలిని ఆశీర్వదించారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం ప్రతిబింబించే విధంగా తెరాస ఆవిర్భావ సభను వరంగల్లో నిర్వహిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి ఈ నెల 27న హన్మకొండలో జరిగే బహిరంగ సభ స్థలాన్ని ఆయన పరిశీలించారు. లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేస్తారని ఆకాంక్షించారు. పార్టీ సభ్యత్వానికి విశేష స్పందన వస్తోందన్న హరీష్ ప్రజలే స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకుంటున్నారని వెల్లడించారు. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించిన మంత్రి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, రాష్ట్ర అభివృద్ధిని సభ ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. కేసీఆర్ గారి 3 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ సభకు రావడానికి ప్రజలు ఉవ్విలూరుతా ఉన్నారు. బంగారు తెలంగాణకు, పేద ప్రజల సంక్షేమానికి ఈ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో నంబర్ 1 గా ఉండే విధంగా ఈ సభ నుంచి మళ్లీ ముందుకు సాగుతాం. దాదాపు 190 ఎకరాల స్థలంలో ఈ సభా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కావచ్చు, 1200 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు గాని చాలా బాగా మెటిక్యులస్ గా అద్భుతంగా వారు ప్లాన్ చేసి ముందుకు తీసుకుపోతా ఉన్నారు. డెఫినెట్ గా ఇది ప్రభుత్వం మీద విశ్వాసం ప్రకటించడానికి, ఈ ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని ప్రజలు ఆశీర్వదించే విధంగా ఈ సభ తప్పకుండా జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. జాతీయ ఉత్తమ భాషా చిత్రంగా పెళ్లి చూపులు ఎంపిక కావడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చిత్ర దర్శకుడు, నిర్మాత, నటీనటులు, సాంకేతిక సిబ్బందిని అభినందించారు.
దేశ ప్రజలంతా ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. పేదలు, అన్ని వర్గాల అభ్యున్నతికి కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్న ఆయన డిజిటల్ లావాదేవీలతో నల్ల కుబేరుల ఆట కట్టిస్తున్నామని తెలిపారు. 2019లో తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని భువనగిరి పార్లమెంటరీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి దిశానిర్దేశం చేశారు. तेलंगाना की व्यथा हमें मालूम है और इसलिए आज तक भारत में नहीं हुआ। पर्यावरण परमिशन को 2-2 साल 4-4 साल लगते थे, हमने 2 महीने के अंदर परमिशन दे दिया और दामर चरला का प्रोजेक्ट करके दिया। వాయువ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి 4 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా రాగల 4 రోజులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ విభాగం తెలిపింది. ఎండలతో పాటు వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 12 ఏళ్ల విరామం తర్వాత ఢిల్లీ విజ్ఞాన భవన్లో రేపు అంతర్రాష్ట్ర మండలి 11వ స్థాయి సంఘం సమావేశం జరగనుంది. కేంద్రం, రాష్ట్రాల సంబంధాలపై రాజ్నాథ్ అధ్యక్షతన ఈ స్థాయి సంఘం చర్చించనుంది. ఈ మండలిలో కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, గడ్కరీ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారు. కేంద్ర రాష్ట్రాల సంబంధాలపై పూంచీ కమిషన్ సిఫార్సులను మండలి చర్చించనుంది. 2005లో ఏర్పడిన పూంచీ కమిషన్ 2010లో కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కమిషన్ నివేదికపై చర్చించి స్థాయి సంఘం ఓ నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల పంపిణీ, జాతీయ స్థాయి ఏకీకృత వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుపైన కమిటీ చర్చించనుంది. ప్రజలకు మెరుగైన సేవల కోసం రూపొందించే ప్రణాళికలో రాష్ట్రాల భాగస్వామ్యం పెంపుపైన చర్చించనుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఈ నెల 12న జరిగే ఉప ఎన్నికల్లో గెలిచేందుకు శశికళ వర్గం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఏకంగా 89 కోట్ల రూపాయల్ని శశికళ వర్గం క్షేత్రస్థాయికి పంపినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ కు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ జరిపిన సోదాల్లో వెల్లడైంది. మంత్రికి సంబంధించిన ఓ అకౌంటెంట్ నివాసంలోనూ తనిఖీలు చేసిన ఐటీ శాఖ ఈ మేరకు కీలక దస్త్రాలు సంపాదించింది. ఆర్కే నగర్ నియోజకవర్గానికి పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న విజయ్ భాస్కర్ మరికొందరు సహచర మంత్రులు సహా అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తల ద్వారా 89 కోట్లు ఓటర్లకు పంచేందుకు మళ్లించారని ఆ దస్త్రాల ద్వారా తేలింది. ఏ ఓటర్కు డబ్బులివ్వాలి వంటి వివరాలతో కూడిన ఓటర్ల జాబితా సైతం ఐటీ సోదాల్లో లభించాయి. శుక్రవారం 50 చోట్ల అనేక గంటలు సోదాలు చేసిన ఐటీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ భాస్కర్ తండ్రి చిన్న తమ్మిని తిరుచిరాపల్లిలోని తమ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. ముఖ్యాంశాలు మరోసారి. భారత్, బంగ్లాదేశ్ మధ్య సరికొత్త స్నేహ గీతం. 22 ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు. తీస్తా జల వివాదం పరిష్కారానికి ప్రధాని మోదీ హామీ. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ధోరణితో దక్షిణాసియాకు ముప్పు. పాకిస్తాన్పై పరోక్షంగా మోదీ విమర్శలు. నడత మార్చుకోవాలని హితవు. ఎన్నికల హామీలకు పార్టీలను జవాబుదారీ చేయాల్సిందేనన్న సీజేఐ. అత్యధిక పక్షాలు వాగ్దానాలను నెరవేర్చడం లేదన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. విశాఖ తీరాన విజ్ఞాన ఖనిగా జలంతర్గామి విధ్వంసక విమానం. చంద్రబాబుకు అందజేసిన తూర్పు నావికాదళం. అద్భుతంగా తీర్చిదిద్దుతామన్న సీఎం. వాన నీటిని ఒడిసిపడితేనే ప్రగతి సాధ్యమన్న చంద్రబాబు. గ్రామీణ ప్రాంతాల్లోని చెక్ డ్యాంలకు సహకరించే విద్యార్థులకు మార్కులిస్తామని ప్రకటన. జీఎస్టీ బిల్లుతో పాటే రిజర్వేషన్ల పెంపు తీర్మానాలకు కేసీఆర్ సర్కార్ కసరత్తు. తమిళనాడు తరహాలో కేంద్రాన్ని ఒప్పించేందుకు సమాలోచనలు. రేపటి నుంచి దేశవ్యాప్తంగా తలపెట్టిన లారీల సమ్మె విరమణ. బీమా పెంపుపై ఐఆర్డీఏతో ఫలించిన చర్చలు. 27% పెంపునకు సంఘాల అంగీకారం. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. రేపటి నుంచి 4 రోజులు వడగాల్పులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.